చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా నిమ్మకాయ అండి. మన బత్తాకాయ ఇంత సైజు వద్దండి. ఇది ఎంత నిమ్మకాయ ఏటా అంటే తయారులో అలా వచ్చింది. మరి జన్యు మార్పిడి వల్ల పెద్ద నిమ్మకాయలు అండి ఇవి కూడా పెంచుతున్నాం. రాబోయే రోజుల్లోకి ఇవి కూడా పరిచయం చేస్తాను అన్నమాట. ఇదిగోండి, ఇది యురేకా లెమన్, ఇది బిగ్ లెమన్. ఈ కాయకి ఇంత తేడా ఉంటుందండి. మా దగ్గర ఇప్పుడు మదర చెట్లు కాపుకి వచ్చినాయి. వీటిని కూడా కొన్ని అంట్లు కట్టి తయారు చేస్తాం. అలాగే తాయిపట్టి లెమన్ తోట వేసుకోవడానికి అయితే తాయిపట్టి లెమన్ ఇది ఎక్సలెంట్ లెమన్ అండి. అది ఆ మొక్కలు తెచ్చినందుకు పెంచినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ నిమ్మకాయలన్నీ కోసి ఒక చోట పెట్టి మీకు వీడియో చేసి చూపిస్తాను. అన్ని రకాల నిమ్మకాయలు ఎలా ఉంటాయి మా దగ్గర మేము పెంచిన నిమ్మకాయలన్నీ కూడా. ఏదో ఒక మొక్క ఇవ్వకూడదు, రైతుకి అన్న మొక్కను అన్నట్టుగా పంపాలన్న ఉద్దేశంతో చేసి ప్రయత్నం అండి ఇది. మా వరకు మా ప్రయత్నం కొనసాగిస్తాం. మీరు కూడా ఈ చెట్లని 2-3 ఏళ్ళ పాటు పెంచుకుని ఈ కాయల్ని కాసిన తర్వాత ఆస్వాదించారని చెప్పి మా ఆశ, ఆకాంక్ష. ఇది మీ సప్తగిరి నర్సరీ. సదా మా మొక్కలు కొని మమ్మల్ని ఆదరించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొక్క ఇవ్వడం వరకు మా బాధ్యత అండి. మొక్కను పెంచుకోవాల్సింది మీ బాధ్యత. మొక్కల్ని మీరు ఎక్కువగా ఊహించుకుని నిబ్బరంగా ఉండాలి, వంకర ఉండకూడదు, ఆకులు ఉండాలి, కొమ్మలు ఉండాలి, పువ్వులు ఉండాలి, పిందులు ఉండాలన్న ప్రయత్నం అయితే చేయొద్దు. కొనుక్కునే మొక్క అంటు మొక్క కాదా లేదా ఎయిర్ లేరింగా కాదా చూసుకోవాలి ముందు. దాన్ని బట్టి కొనుక్కోండి. ఏ మొక్క అయినా సరే మీ భూమిలో 1 మీటర్న్నర ఏరు ప్రయాణం చేయాలి. 1 మీటర్న్నర ఏరు భూమిలో ప్రయాణం చేయాలి. భూమిలో వెల్ సెటిల్డ్ అవ్వాలి. మీ దగ్గర చెట్టు పెరగాలి, మీ దగ్గర కొమ్మలు పెరగాలి, మీ దగ్గర పిందులు పూతలు రావాలి, మీ దగ్గర కాయలు కాయాలి. మా దగ్గర ఏంటంటే రకం అడగాలి, వెరైటీ అడగాలి. అంటు మొక్క లేకపోతే గ్రాఫ్టింగ్ మొక్క అని అడగాలి తప్పండి. మీరు ఇచ్చినప్పుడే పిందులు తేవండి, మీరు ఇచ్చినప్పుడే కాయలు తేవండి, 365 రోజులు కాసేయాలి అవన్నీ వద్దండి. ఏ కాయకైనా కొంత సమయం ఉంటుందండి. పూత పిండి దశ నుంచి 90 రోజులు పట్టొచ్చు, 120 రోజులు పట్టొచ్చు, 150 రోజులు పట్టొచ్చు, 180 రోజులు పట్టొచ్చు. సపోజ్ ఒక మామిడికాయ మీరు తినాలంటే పూత దశ నుంచి మీ నోటికి అందేసరికి 180 రోజులు సమయం ఇవ్వాలి ఒక మామిడి పండు తయారవ్వాలంటే. కాబట్టి దయించి ఎక్కువగా ఊహించుకోకుండా ముందు చెట్లను పెంచండి. చెట్లు పెంచితే చెట్లే మీకు నేర్పుతాయి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఆదరించాలన్న సంగతి. ఓకేనండి. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు.